ఇంక ఇప్పుడే కొక్కి సుబ్రహ్మణ్యంలో అయితే దిగేస్తామన్నమాట బస్ స్టాండ్లో. ఇంకా వెళ్తా ఉన్నాం టెంపుల్ దగ్గరికి. చూడండి ఇక ఇలానే వెళ్ళాలన్నమాట దర్శనానికి అయితే దారి. రూమ్స్ అన్నీ అనుకూలంగా ఉంటాయి. చూడండి గుడి ముందరకైతే వచ్చేసాము. ఇక దగ్గరలో ఉంది గుడి. ఇక కౌంటర్లో మనం బ్యాగులు పెట్టేసి ఇంకా వెళ్ళొచ్చు అనమాట దర్శనానికి. ఇలా ఉంది గుడి చుట్టూరు అయితే. ఇలా దర్శనం చేసుకొని భోంచేసుకొని రావచ్చు అనమాట. ఎంత బాగుందో ఇలా టెంపుల్కి అప్పుడప్పుడు వస్తామంటే బాగుంటుంది, మనసుకి హాయిగా ఉంటుందన్నమాట. చూడండి లోపల ఇలా ఉంటుంది. దర్శనం చేసుకొచ్చిన తర్వాత కాసేపు అలా కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు అనమాట. నేనైతే వీడియో తీసుకుంటే మాట్లాడుతూ ఉన్నా. అన్నీ చాలా వీడియోలు అయితే తీసాం కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట ఏ వీడియో ఎక్కడో అనేది. అందుకని ఇక దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము. ఇక కావాలంటే ఇక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట కాసేపు. ఇక మేమైతే టైం అవుతుందని ఇటు ముందున్నారా, డాడీ ముందున్నారు. ఇక భోంచేసి వెళ్తామన్నమాట. లడ్డు ప్రసాదం కావాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు మనము. ఇక ప్రసాదం తీసుకొచ్చాకైతే ఇక మా వారు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని మనము ఇక వెళ్ళొచ్చు అనమాట. చూడండి ఇక భోజనం చేయాలంటే ఇంతకుముందు వచ్చినప్పుడు మేము అప్పుడే తెలుసు అనమాట, చుట్టూ తిప్పుతూనే ఉంటారు తిరిగి ఇక భోంచేసి రావాలన్నమాట. చాలా చుట్లు అయితే ఉంటాయన్నమాట, తిరుగుతూనే ఉండాలి. తిరిగి ఆ తర్వాత భోజనం అయితే చేసి రావాలన్నమాట మనము. అంటే అదొక సరదా బాగుంటుంది అనమాట. ఇక చాలామంది వచ్చినప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇంక ఇలాగే అనమాట మేము వెళ్ళింది అప్పుడు దర్శనానికి. ఇంక ఇక్కడే ప్రసాదంగా ఉంటారు. ఇక దర్శనం అయితే చాలా బాగా జరిగింది, తొందరగా దర్శనం అయితే అయ్యిందనమాట. ఇక భోజనానికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక భోజనం చేసిన తర్వాత ఇక గుడికాడ కొన్ని ఫోటోలు తీసుకొని అలా ఇక ధర్మస్థలానికి అయితే వెళ్ళేస్తామన్నమాట. స్టార్టింగ్ నుంచే రష్ ఉంది భోజనం దగ్గర. ఇక ఎంతసేపు అవుతుందో ఏమో తెలీదు. ఇక మేమైతే భోంచేసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడైతే ఆదిశేషుల గుడి అయితే ఉందంట, పార్క్ కూడా ఉంది. అలాగే చూసి వెళ్దాం. మరి ఇంత దూరం వచ్చాము కదా, బాగుందంట ఇక్కడ కూడా ప్లేసు. మన వాళ్ళకి అందరికీ మంచి ప్లేస్ అంతా బాగా చూపించాలి కదా, వాళ్ళు వచ్చినప్పుడు కూడా వెళ్తూ ఉంటారు తెలియని వాళ్ళు. అందుకని చూడండి ఇదిగో బోర్డు అంతా వేశారు చూడండి. ఇక కొండలు ఇలా వెళ్తూ ఉన్నాము. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో కదా చూడడానికి. ఇక ఈ ఫోన్లోనే ఇంత బాగా కనిపిస్తుందంట, ఐఫోన్లో చాలా బాగా క్లారిటీగా బాగా కనిపిస్తుంది అనమాట. ఇక నాదైతే ఐఫోన్ ఏం కాదు. చూడండి ఇదిగో ఇలా వెళ్ళాలన్నమాట. ఇక మా అమ్మాయి మా వారు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మా వారైతే ఇక ఇలా దేవస్థానాల కంటే చాలా ఇష్టం అనమాట. మమ్మల్ని పిలుచుకొని వెళ్తూ ఉంటారు. వారికి కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట, చాలా దేవుని భక్తుడు అనమాట. ఇక ఇదిగో ఇలా అయితే వెళ్ళాలి. ఇలా బాగానే ఉంది చూస్తా అంటే, చాలామంది అయితే వెళ్ళొస్తూ ఉన్నారు. అంటే లొకేషన్ మాత్రం చాలా బాగుందండి, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అనమాట ఇక్కడ లొకేషను. ఇంక ఇక్కడ కూడా అంగళ్ళన్నీ పెట్టినారనమాట. ఇక్కడ మేము వెళ్ళడం ఫస్ట్ టైం, ఇది పోలేదన్నమాట ఇంతకుముందు వచ్చినప్పుడు. ఇంకా ఇప్పుడు ఇలా చెప్పారనమాట ఇక్కడ బాగుంది వెళ్ళండి, అందుకనే వెళ్తూ ఉన్నాము. ఏదైనా ఒకరి ద్వారా ఒకరు చెప్తేనే తెలిసేదన్నమాట. ఇక
గోడెంబిలు అన్నీ ఎక్కువగా పెట్టింటారు ఇక్కడైతే గిన. తక్కువేనంట రేటు, 700 కేజీ 800. మా వారు తీసుకోమంటే వద్దులే ఇక్కడి నుంచి ఏం మోసుకొని వెళ్తావో అక్కడే దొరుకుతాయి అని అన్నారనమాట. వెళ్తా ఉన్నాము. ఇక నేనైతే వెళ్ళుకొని వీడియో తీస్తూ ఉన్నాను. అబ్బా లొకేషన్ మాత్రము చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ చూసినా ఒక్క చెట్లు, ఎంత బాగుందో. అప్పుడప్పుడు ఇలా వస్తుంటే మనం ప్రకృతిని ఆస్వాదించినట్లుంటుంది, అలాగే దేవుని దర్శనం కూడా చేసుకున్నట్టు ఉంటుంది. ఇంతకుముందు నేను ఘాటి సుబ్రహ్మణ్యం వీడియో అయితే పెట్టాను కదా. ఇక్కడ ఒక్క సుబ్రహ్మణ్యం తల భాగము, ఘాటి సుబ్రహ్మణ్యం కడప భాగము, అలాగే పాగోడ దగ్గర ఉన్న నాగలమడక తోక భాగం అన్నమాట. అలా వీడియోలు అయితే పెట్టాను కదా. ఇక్కడ కూడా దేవస్థానం రూమ్లు అయితే మనకి అద్దెకు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మరి ధర్మస్థలంలో కాస్త తక్కువే దేవస్థానం రూమ్లు తక్కువగా దొరుకుతాయి రేట్లు అయితే. మనకి శారదాంబ టెంపుల్లో కాస్త ఎక్కువగా ఉంటాయి అన్నమాట రేట్లు. చూడండి మా వారు చాలా ఫాస్ట్ అనమాట. అక్కడ కూడా వీడియో తీస్తూ ఉన్నారు మా వారు. చేపలు ఉన్నాయి కదా, చేపలు చూడండి, చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయన్నమాట. దిగు రాళ్ళు పెట్టారు అక్కడ. ఇక అక్కడే టెంపుల్ ఉండేది, ఇక అక్కడికి వెళ్తా ఉన్నాము. ఇక దర్శనం చుట్టూ వెళ్ళే దారిలో అయితే తీస్తున్నా అన్నమాట. ఇక మళ్ళీ టెంపుల్లో తీరాలి వీడియో. ఇట్లా రా కావ్య, దీంట్లో నుంచి రావాలా, రా కావ్య. తాడగట్టినారు కదా, ఈడే ఉంది. ఇట్లే అన్నమాట మనం గుళ్ళోకి వెళ్ళింది దారి. ఇక మొత్తానికి ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది. బాగుంది, చాలా మహిమగల విగ్రహం అన్నమాట. వెళ్ళండి ఖచ్చితంగా వచ్చిన తర్వాత. ఇక్కడికి కూడా దగ్గరే, గుడి పక్కలోనే ఉండేదన్నమాట. పక్కనే కోనేరుగా పారుతా ఉంటుంది. ఇక్కడ చూపిస్తే కదా ఇంతకుముందు. దర్శనం అయిన తర్వాత ఇలా పార్క్ కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. కాసేపు అలా విశ్రాంతి తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా భోజనం దగ్గరకు అయితే వచ్చేసాము. పప్పు సిస్టమ్ అనమాట. మనమే ప్లేట్లు తీసుకొని వెళ్ళాలి, భోజనం పెడతారు. ఇంకా ఇలా కూర్చోవాలన్నమాట. దానికి చారు, అన్నము, చట్నీ పెట్టారనమాట. భోంచేస్తామండి మా బాబా. ఇంకా భోంచేస్తామండి. ఏదైనా కష్టపడితేనే ప్రతిఫలం దక్కుతుంది అనే లేదా, అలాగా మేమైతే ఈరోజు ఒక్క పొద్దుతో వచ్చాం కాబట్టి చాలామంది అన్నారనమాట 1 గంటకే భోజనం బంద్ చేస్తారు అని. ఇక భోజనం అయితే చేసి వచ్చాము. ఇంకా వీడియో అయితే ఇంతేనండి. ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి. బాయ్.